ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు శ్రీమత్ సుందరకాండలో 29వ సర్గను మనం పూర్తి చేసుకుంటూ సీతాదేవి యొక్క ముఖం లోపల, హృదయం లోపల ఈ శుభశకునాల వల్ల కలిగినటువంటి శోభ ఏదైతే ఉందో, ఆనందం ఏది ఉందో, సంతోషం ఏది ఉందో గమనించినాడు మన హనుమ. మన గోవిందరాజీయ వ్యాఖ్యాన విశేషంలో హనుమంతుణ్ణి ఆచార్యునిగా భావిస్తూ భగవంతునికి దూరంగా కొని రాబడినటువంటి ఈ సీతమ్మను జీవాత్మగా ప్రకటిస్తూ రామచంద్రుని యొక్క ఆగమనం కోసం, రామచంద్రుణ్ణి పొందడం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సీతాదేవిలో ఎటువంటి ఆసక్తి ఉన్నది, ఎటువంటి ఆర్ద్రత ఉంది, ఎటువంటి శ్రద్ధ ఉంది, ఎటువంటి భక్తి ఉంది అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాల లోపల ఈ 29వ సర్గను పూర్తి చేస్తూ వాల్మీకి మహర్షి ఇంకొక రహస్యాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటిది? సావీత శోక వ్యపనీత తంద్రి శాంతజ్వర హర్ష వివృద్ధ సత్వ అశోభతార్య మదనేన శుక్లే శీతాంశున రాత్రిరిబోధితేన అంటూ వాల్మీకి మహర్షి సీతాదేవిలో ఉన్నటువంటి ఆ మనస్థితిని వర్ణిస్తూ కలిగినటువంటి శుభశకునాలకు ఆమె ముఖము ఆనందంతో విలసిల్లింది. ఈ విధంగా రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడు బయటకు వచ్చిన తర్వాత, గ్రహణం వీడిన తర్వాత ప్రసరించేటువంటి వెన్నెల యొక్క కాంతి వల్ల ఆ చీకటి దూరమైపోయి ఆ ప్రదేశమంతా కూడా వెన్నెలతో విల్లివిరుస్తుందో ఆ విధంగా సీతాదేవి యొక్క ముఖ మండలము వెల్లివిరిసింది అనేటువంటి విషయాన్ని చెబుతూ ఇక్కడ ఈ జీవాత్మ హనుమంతునికి, అంటే ఆచార్య రూపంలో ఉన్నటువంటి ఆ హనుమంతుడు కొమ్మల రూపంలో, కొమ్మల చాటుగా శాఖ మీద ఉన్నటువంటి దాక్కున్నటువంటి ఆచార్యుడు శిష్యుని యొక్క ఆర్తిని పరీక్షిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు సీతా దర్శనం జరిగి దాదాపుగా ఒక జామ్ కాలం అయింది హనుమంతుడికి. సీతా దర్శనం అయిన తర్వాత వెంటనే రావణాసురుడు అశోకవనంలోకి రావడము, రావణాసురుడు తన యొక్క మాటల చేత, చేతల చేత ఆమెను సామ దాన భేద ఉపాయాల చేత ఆమెను భయపెట్టి ఆమెను మనసును మార్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని, తర్వాత రాక్షస స్త్రీలు చేసినటువంటి వికృతమైనటువంటి మాటల వల్ల, భయం వల్ల ఈమె కలిగినటువంటి తాపము, తర్వాత స్త్రీట స్వప్నము, తర్వాత ఈమె శరీరంలో కలిగినటువంటి ఈ శకునాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చాటు నుండి గమనిస్తూ ఉన్నాడు ఆచార్యుడి స్వరూపమైనటువంటి హనుమంతుడు. అంటే ఇక్కడ శిష్యునికి ఆ భగవంతుని పట్ల లేదా ఆచార్యుని పట్ల ఎంత ఆర్ద్రత ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత భక్తి ఉంది, అవన్నిటి కూడా చాటుగా ఉండి పరిశీలిస్తున్నాడు కాదు, పరీక్షిస్తూ ఉన్నాడేమో హనుమంతుడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నిటి కూడా సహిస్తూ ఉన్నాడు హనుమంతుడు అక్కడ ఉండి, చాటుగా ఉండి. ఏమి సహిస్తున్నాడు? రావణాసురుని మాటలు సహించినాడు,
రావణాసుని చేయబడినటువంటి ఈ రాక్షస స్త్రీల యొక్క కాపలాదారుల స్త్రీల యొక్క మాటలను సహించినాడు. తర్వాత త్రేటా స్వప్నాన్ని సహించినాడు అంటే విన్నాడు. తర్వాత పడ్డటువంటి ఈ సీతాదేవి పడ్డటువంటి బాధను చూస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నిటి తొలగించడానికి శక్తి ఉండి కూడా సహనం వహిస్తున్నాడు. అంటే అక్కడ ఆచార్యుడు ఈ శిష్యుని యొక్క గొప్పతనాన్ని పరీక్షించడానికేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే భక్తుల లోపల మనకు సంప్రదాయంలో ఒక శ్లోకం ఉంది, దాన్ని నైత్యానుసంధానము అంటాం. ఏంటిది? అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతఘ్నో దూర్మాని స్మరపరవశో వంచనపర నృశంస పాపిష్ట కథమహమితో దుఃఖజలధే అపారాదుత్తీర్ణస్తవ పరిచరేయం చరణయో అంటూ నధర్మ నిష్టోస్మి నచాత్మవేదీ నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతిశరణ్యః తత్పాదమూలం శరణం ప్రపద్యే అని ప్రపత్తి పొందుతాడు. అర్చారూపంలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్లను భగవంతుణ్ణి అర్చిస్తూ ఆరాధనలో భాగంగా నైత్యానుసంధానం చేయడం కూడా ఒక ప్రపత్తికి సూచన, ప్రపత్తికి మార్గము, ప్రపత్తికి ఒక ఉదాహరణ అని చెప్తారు మన పెద్దలు. అట్లా మనలో భక్తి ఎంత ఉంది, భగవంతుని పట్ల విశ్వాసం ఎంత ఉంది, మనం సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో, ఉపయోగింప చేస్తున్నాము, తద్వారా ఎంత వైరాగ్యం వచ్చింది ఈ భౌతికమైనటువంటి శరీరం పట్ల, ఈ భౌతికమైనటువంటి విషయ వాంఛల పట్ల అనేటువంటిది పరీక్ష చేస్తాడు ఆచార్యుడు. ఆ విధంగా పరీక్ష చేస్తూ ఉన్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. హనుమంతుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ శాఖల మధ్యలో ఉండి ఎవరికి కనబడకుండా ఎవరిని పరిశీలిస్తున్నాడు. దూరంగా ఉండి, దగ్గరగా ఉండి, దూరంగా ఉన్నట్టుగా పరిశీలిస్తున్నాడు హనుమంతుడు అని మనకు ఒక రకమైనటువంటి నైత్యానుసంధానానికి గురైందే లేదా అనేటువంటి పరీక్ష పెడుతున్నాడు సీతాదేవికి అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. అంటే అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతఘ్నో దూర్మాని స్మరపరవశో వంచనపర అని ఇవన్నీ కూడా మనలో, మన తత్వంలో, మన ఆలోచనల్లో, మన మనస్సులో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక రకంగా చెప్పాలంటే. అంటే మన అంతర్మథనం. అయితే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా ఉండాలి? అశక్తులమని కాదు, శక్తులం ఉన్నా కానీ ఈ శక్తి నాది కాదు స్వామి, నీదిచ్చిందే అనేటువంటి ఒక ప్రపత్తి ఎప్పుడైతే ఉందో దాన్ని అప్పుడు ఏమైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాకుండా అదేమిటంటే ప్రపత్తికి నిదర్శనంగా మారుతుంది. అది ఆత్మశక్తి ఉన్నా కానీ ఈ శక్తి నాది కాదు, మనశ్శక్తి ఉన్నా కానీ ఈ శక్తి నాది కాదు, జ్ఞానశక్తి ఉన్నా కానీ ఈ శక్తి నాది కాదు, భగవంతుని యొక్క ఆచార్య యొక్క అనుగ్రహం వల్లనే నాకు లభించింది అనేటువంటి ప్రపత్తి మనకు వచ్చేదాకా భగవంతుడు మనకు అవకాశం ఇవ్వడు, ఆచార్యుడు కూడా అవకాశం ఇవ్వడు, రక్షించే ప్రయత్నం చేయరు. బహుశా ఈ సీతాదేవి యొక్క మనఃప్రవృత్తి అటువంటి నైత్యానుసంధానానికి గురైందా కాలేదా, అటువంటి ప్రపత్తి ఈమెలో ఉందా లేదా అనేటువంటి పరీక్ష చేస్తున్నాడేమో అనిపిస్తుంది హనుమంతుని యొక్క స్థితిని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇన్నిటిని కూడా సహిస్తూ ఉన్నాడు కాబట్టి, ఇంతసేపటి నుంచి కూడా సహిస్తూ ఉన్నాడు కాబట్టి అని మనకు వాల్మీకి మహర్షి తెలియజేస్తూ 30 సర్గలోకి ప్రవేశిస్తున్నాడు. ఏంటిది అది? అథ 30 సర్గః హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావ తత్వతః సీతాయాశ్చ రాక్షీణాంచ తర్జనం. అన్నిటిని కూడా భరిస్తూ ఉన్నాడు హనుమంతుడు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, హనుమాన్ అపి విక్రాంతః అంటే అక్కడ శాఖ మీద ఆకుల చాటుకు ఉండి సర్వం శుశ్రావ అన్నీ వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. రావణాసురుడు ఏమన్నాడు, ఈ రాక్షస స్త్రీలు ఏమంటున్నారు, దానికి సీతాదేవి ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది, ఆమె పడుతున్నటువంటి
బాధ ఏంటిది, దుఃఖం ఏంటిది, ఇవన్నీ కూడా వింటున్నాడు. సర్వం శుశ్రావతత్వతః సీతాయా స్త్రీతాయాశ్చ రాక్షసీనాంచ తర్జనం. రాక్షసి స్త్రీలు తర్జని అంటే ఇది, ఆమెను హెచ్చరిస్తూ సీతాదేవిని నువ్వు రావణాసురుడు చెప్పినట్టుగా వినాలి, ఆమెను ఆ రావణాసురుణ్ణి అంగీకరించాలి అని వాళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా సహిస్తూ ఉన్నాడు హనుమంతుడు. శుశ్రావ త్రిట చెప్పినటువంటి కళా విషయాలను కూడా విన్నాడు, త్రిట స్వప్న వృత్తాంతం అంతా కూడా విన్నాడు. తర్వాత రాక్షసేనాంచ తర్జనం, రాక్షసులు ఏ విధంగా బెదిరించారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఇంకా అవేక్షమాణస్తాం దేవీం దేవతాం ఇవ నందనే తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః. అంటే హనుమంతుడు కూడా ఇప్పుడు తనలో తాను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైంది ఏంటిది, సీతాదేవితో మాట్లాడేటువంటి సమయం ఆసన్నమైంది. కానీ ఏ విధంగా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఏ స్థాయిలో మాట్లాడాలి, ఏ స్థాయిలో ఏ భాషలో ఏ విధంగా మాట్లాడితే దాని యొక్క పరిణామం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి విషయం. హనుమంతుడు దూతగా వచ్చాడు, రాముడి యొక్క సందేశాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి తాను ఎవరో ఆమెకు తెలియదు, తాను ఎవరో ఆమెకు తెలిసినట్టుగా ఆమెకు విశ్వసించేటట్లుగా వ్యవహరించాలి, ఆ విధంగా మాట్లాడాలి, ఆమె స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి, ఆమెకు ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడాలి. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు, ఆ హనుమంతుని యొక్క మనస్థితిని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో. అవేక్షమాణస్తాం దేవీం దేవతామివ నందనే తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః. చింతిస్తున్నాడు ఏ విధంగా మాట్లాడాలి అని. యాం కపీనాం సహస్రాణి సుబాహోన్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితామయ. అందున కొన్ని వేల మంది వానరుల చేత సుగ్రీవుడు ఆదేశింపబడినాడు. అంటే వేల మంది వానరులకు సుగ్రీవుడు ఆదేశించాడు. అన్ని దిక్కులకు కొన్ని వేల మందిని పంపించాడు సీతాదేవి అన్వేషణం కోసం. అందులో ప్రత్యేకంగా హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి మొదలైనటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళను దక్షిణం వైపు వెళ్ళండి అని చెప్పారు. అందున ఈ వచ్చినటువంటి దక్షిణం వచ్చిన వాళ్ళల్లో కేవలం హనుమంతుడు మాత్రమే లంకకు ప్రవేశించాడు. కాబట్టి ఇక్కడ యాం కపీనాం సహస్రాణి సుబాహున్యయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదితామయ. కాబట్టి ఇన్ని వేల మంది వానరులలో సీతమ్మ నాచే చూడబడింది. ఇన్ని వేల మందికి సీతమ్మ జాడ తెలియలేదు. అంటే నా ఒక్కడికి మాత్రమే సీతమ్మ జాడ తెలియబడింది, తెలుసుకోబడినాను. చారేణతు సుయుక్తేన శత్రో శక్తిమవేక్షత గూఢేన చరతా తావత్ అవేక్షితమిదం మయా. కాబట్టి నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అని తనను తాను చెప్పుకుంటున్నాడు. ఏ విధంగా, అధికారి చేత చక్కగా నియమింపబడిన వాడను నేను. అంటే సుగ్రీవుడు నన్ను నియమించాడు దక్షిణ వైపు వెళ్ళమని. అందున రాముడు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాడు. ఏమని, ఇదిగో హనుమ, నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, సీతకు అందజేయని చెప్పాడు. అంగదునికి ఇవ్వలేదు, జాంబవంతుడికి ఇవ్వలేదు, మిగతా వాన శ్రేష్ఠులు ఎవరికి ఇవ్వలేదు, కేవలం హనుమంతునికి మాత్రమే ఇచ్చాడు. అంటే ఆ రాముడికి ఈ హనుమంతుని యొక్క శక్తి పట్ల, సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంది. కాబట్టి ఈ సీతాన్వేషణలో సంపూర్ణమైనటువంటి అధికారం కలవాడేవారు, హనుమంతుడే. కాబట్టి అందరి చేత ఒక అధికారిగా నియమపడిన వాడు అని చెప్పి తనంతా చెప్పుకుంటున్నాడేమో హనుమంతుడు అన్నట్టుగా. చారేణతు సుయుక్తేన శత్రో శక్తిమవేక్షత గూఢేన చరతా తావత్ అవేక్షితమిదం మయా. గూఢచారిగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, రహస్యంగా వచ్చాను. నా యొక్క ఏంటిది
నా యొక్క రూపం కానీ, నా యొక్క మాట కానీ ఇవన్నీ కూడా కార్య సఫలీకృతమయ్యేటట్టుగా ఉండాలి తప్ప కార్య వైఫల్యం చెందేటట్టుగా ఉండకూడదు అని చెప్పి తన ఆలోచన చేస్తూ ఉన్నాడట. రాక్షసానాం విశేషశ్చ పురీ చేయమవేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ. సో ఆ రకంగా సుగ్రీవుని చేత ఆజ్ఞాపింపబడి రాముని చేత నియమింపబడి దక్షిణం వైపు వచ్చి లంకలో ప్రవేశించి ఈ రాక్షసుడి రాజు అయినటువంటి రావణి యొక్క సమూహానంతా కూడా చూడబడింది ఎవరి చేత? కేవలం హనుమంతుడి చేత మాత్రమే. ఇన్ని వేల మందిలో, ఇన్ని లక్షల మందిలో వానరులలో కేవలం నేనొక్కడిని. తర్వాత లంకాపట్టణం చూడబడింది. లంకాపట్టణం యొక్క విశేషాలు చూడబడ్డవి. ఆ రావణుని యొక్క గొప్పతనం చూడబడింది. ఆ రావణుని యొక్క సైన్యమంతా చూడబడింది. అందుకోసం వర్ణించారు సుందరకాండలోనేమో వాల్మీకి మహర్షి. ఇక్కడ ఈ ఒక్క శ్లోకం వల్ల ఇంతగా సుందరకాండ ఎందుకు వర్ణన చేసిండు అంటే ఈ ఒక్క శ్లోకం వల్ల మనకు తెలిసిపోతుంది. ఏంటిది? రాక్షసానాం విశేషశ్చ పురీ చేయమవేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ. రావణుని యొక్క శక్తి ఏంటిది? రావణుని యొక్క బలం ఏంటిది? సామర్థ్యాలు ఏంటివి? లంక ఎంత విశాలమైంది? రావణ సైన్యం ఎంత సంఖ్యతో కూడుకుని ఉన్నది? రావణాసుని యొక్క వైభవం ఎట్లా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా నా చేత చూడబడ్డవి అంటున్నాడు వాల్మీకి మహర్షి. యుక్తం తస్య ప్రమేయస్య సర్వసత్వదయావతః సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శన కాంక్షిణీ. ఇప్పుడు న్యాయమైనటువంటిది ఏంటిది? ఇప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే చేయాల్సిన పని ఏంటిది? ఆమెను ఓదార్చాలి. మొట్టమొదలు ఎందుకు ఓదార్చాలి? ఆమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు అని చెప్తూ యుక్తం తస్య ప్రమేయస్య సర్వసత్వదయావతః సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శన కాంక్షిణః. ఆమె పడ్డటువంటి బాధను ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి, రావణాసుడు పెట్టేటువంటి బాధలు ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఆమె ఎంత తప్పించిపోతుందో, అంటే రాముని యొక్క సమాగమాన్ని పొందడం కోసం ఆమె ఎంత తప్పించిపోతుందో చూశాడు కాబట్టి ఆమెను ఓదాల్సినటువంటి స్థితి ఇప్పుడు నాది, ఇమ్మీడియట్ చేసినట్టు పని అది అని అంటూ అహం ఆశ్వాసయామ్యేనాం పూర్ణచంద్ర నిభాననాం అదృష్ట దుఃఖాం దుఃఖార్ధాం దుఃఖస్యాంతమగచ్చతి. ఓదార్చుట అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఇప్పుడు నా ముందు ఉన్నది అనుకుంటున్నాడు హనుమంతుడు. అహం ఆశ్వాసయామ్యేనాం, ఇప్పుడు నాకున్నటువంటి ధర్మం ఏంటిది అంటే పూర్ణచంద్ర నిభాననం, పూర్ణచంద్రుడి వంటి ముఖం కల ఆ సీతాదేవిని అదృష్ట దుఃఖాం దుఃఖార్ధాం, ఇప్పుడు నా చేతి చూడబడినటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా, తొలగించబడేటట్టుగా, దుఃఖస్యాంతం అగచ్చతి, ఇక ముందు అటువంటి దుఃఖాలు రాకుండా ఓదార్చేటువంటి ధర్మం ఇప్పుడు నా యందు ఉన్నది అనుకుంటున్నాడు హనుమంతుడు. యద్యప్యహమిమాం దేవీం శోకోపహత చేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. ఎంత విజ్ఞుడో ఇక్కడ మనకు తెలుస్తుంది హనుమంతుడు, ఎంత విచక్షణ పూరితుడో మనకు తెలుస్తుంది హనుమంతుడు. చూడండి, యద్యప్యహమిమాం దేవీం, ఆమెను ఓదార్చకుండా, ఆమెతో మాట్లాడకుండా నేను చూసినాను, ఆమెను చూసిండు కానీ వెంటనే వెళ్ళిపోయి రామచంద్రునికి చెప్పిండా? దర్శనం అయిపోయి దాదాపు 5-6 గంటలు అయిపోయింది, సీతాదేవి దర్శనమైంది, ఆమెను ధృవీకరించుకున్నాడు. రావణాసురుడు వచ్చాడు, ఆమెను బెదిరించాడు, రాక్షసులందరూ బెదిరించిండు, తేట తన స్వప్నవంతం అంతా చెప్పింది. ఇవన్నీ చూసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత వెంటనే అయిపోయింది, నా పని అయిపోయింది, నేను చూసినాను అని సంతోషంతో వెళ్ళి రాముడికి ఆ విషయం చెప్పిండా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది వ్యక్తి దూత యొక్క లక్షణం కాదు. ఎటువంటి లక్షణం కలిగి ఉండాలి? యద్యప్యహమిమాం దేవీం శోకోపహత చేతనాం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్. ఆమెను మాట్లాడకుండా, ఆమెను ఓదార్చకుండా నేను వెళ్ళడం
అది నా దోషమవుతుంది, దూత యొక్క దోషమవుతుంది. కాబట్టి ఆమెను ఓదార్చి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క సందేశాన్ని విని వెళ్ళాల్సినటువంటి ధర్మం నా యందు ఉన్నది అనుకుంటున్నాడు హనుమంతుడు. అందుకోసం ఇప్పటిదాకా ఆగానేమో అనుకుంటున్నాడట. గతేహి మయి తత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణమవిందంతి జానకి జీవితం త్యజేత్. ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆమెను ఓదార్చకుండా ఆమెకు రాముడి సందేశం చెప్పకుండా నేను వెళ్ళినట్టయితే ఆమె ఇప్పటి వరకు ఎంత నైరాశ్యంలో ఉందో, ఎంత విరక్తితోని ఉందో, ఆ విరక్తితోని ఆమె జీవితమే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నేను ఆమెను పలకరించకుండా రాముడి యొక్క సందేశం చెప్పకుండా వెళ్ళినట్టయితే. కాబట్టి ఖచ్చితంగా నా ధర్మం ఏంటిది, ఆమెను ఓదార్చాలి. గతైహి మయి తత్రేయం రాజపుత్రి యశస్విని పరిత్రాణం అవిందంతి జానకి జీవితం త్యజేత్. ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి ఆమెను రక్షించాలి అంటే ఆమెతోనే నేను మాట్లాడాలి, ఓదార్చాలి అనుకుంటూ మయాచ సమహాబాహు పూర్ణచంద్ర నిభానన సమాశ్వాసయితుం న్యాయ సీతా దర్శన లాలసః. గొప్ప బాహుబలం కలవాడైనటువంటి ఆ శ్రీరాముడు, పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ఆ శ్రీరాముడు సీతమ్మను చూచయందు మిక్కిలి ఆతృత కలవాడు, శ్రద్ధ కలవాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కాబట్టి సీతాదేవి చెప్పాలి కాబట్టి నన్ను దానికి తగినటువంటి సమర్థుడు అనేటువంటి నిర్ణయం ఆ రామచంద్రుడికి వచ్చింది కాబట్టి నన్ను నియమించాడు అనుకుంటున్నాడు హనుమంతుడు. మయాచ సమహాబాహు పూర్ణచంద్ర నిభానన సమాశ్వాసయితుం న్యాయ సీతా దర్శన లాలసః. కాబట్టి నేను ఈ సీతాదేవి యొక్క సందేశాన్ని తీసుకొని అక్కడ రాముడిని ఓదార్చినటువంటి బాధ్యత కూడా నాది అనుకుంటున్నాడు. మొట్టమొదలు ఓదార్చినటువంటి బాధ్యత ఎవరిది, ధర్మం ఎవరిది? రాముడి సందేశాన్ని చెప్పి రాముడు తప్పకుండా వస్తాడు, నిన్ను రక్షిస్తాడు, రావణాసుని సంహారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పి ఆమెను ఓదార్చాల్సిన బాధ్యత నాది. ఇది ప్రథమ కర్తవ్యం. ఇక రెండవది ఏంటిది? సీత క్షేమంగా ఉంది, నీ ఆశ్రయం కోసం, నీ రక్షణ కోసం నిన్ను అనుక్షణం తపిస్తూ ఉన్నది, నామస్మరణ చేస్తూ ఉంది, పాతివ్రత ధర్మంతో ఉంది అనేటువంటి విషయాన్ని రాముడికి చెప్పి రాముని ఓదార్చినటువంటి బాధ్యత రెండవది అని చెప్పి తనను తాను అనుకుంటున్నాడు హనుమంతుడు. ఇది రెండవ ధర్మం. ఇంకా నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం కథన్ను ఖలు కర్తవ్యం ఇదం కృచ్ఛగతో హ్యహం. అయితే ఇప్పుడు ఈ క్షణంలో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరో రాక్షస స్త్రీలు ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఈమె దగ్గర నేను వెళ్ళి నేను రామదూతగా వచ్చినాను, నేను హనుమంతుణ్ణి అని వాళ్ళ ముందర మాట్లాడడం తగినదా కాదా అని విశ్లేషణ చేసుకుంటున్నాడు. అది తగినది కాదు అనుకుంటున్నాడు మళ్ళీ హనుమంతుడు తానే. అంటే వాళ్ళ ఆబ్సెన్స్లోనే, అంటే రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలియకుండానే సీతాదేవితో మాట్లాడాలి, అప్పటిదాకా మనం ఆగవలసిందే అనుకుంటున్నాడు హనుమంతుడు. ఇది విచక్షణ. అంటే ఏ స్థలంలో ఉన్నాము, ఎవరితో ఉన్నాము, ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటి విచక్షణ చేసుకుంటున్నాడు హనుమంతుడు. నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణం కథన్ను ఖలు కర్తవ్యం ఇదం కృచ్ఛగతో హ్యహం. కాబట్టి నేను ఈ సందర్భంలో ఈ రాక్షసీల మధ్య ఉన్నప్పుడు సీతాదేవితో మాట్లాడడం సరి అయింది కాదు. అనేన రాత్రిశేషేణ ఇది నా శ్వాస్యతే మయా సర్వదా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. అయితే ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏమని? ఇప్పుడు ఈ ఇంకా చీకటి పడే ఉంది. ఈ చీకటి పడి తెల్లవారక ముందే నేను సీతాదేవి యొక్క దర్శనం చేసుకోకపోతే నేను సీతాదేవికి కనపడము, రాముని యొక్క సందేశాన్ని వినిపించడము చేయకపోతే ఆమె ఇంకా జీవిస్తూ ఉంటుంది అనేటువంటిది నమ్మకం లేకుండా పోయింది. అంటే ఏంటిది? ఆమె పడుతున్నటువంటి బాధ తీవ్రమై ఆమె తన ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి
అంటే బ్రహ్మ ముహూర్తం పోతున్నది, తెల్లవారుతుంది అంటే అక్కడ ఆ సమయము ఆసన్నమైంది చెప్పడం. ఆసన్నమైంది అంటే ఏంటిది? తాను ఖచ్చితంగా సీతాదేవితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది, లేకపోతే సమయం మించిపోతే ఆమె ప్రాణత్యాగానికి ఒడిగట్టేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ప్రమాదాన్ని ఊహిస్తూ ఉన్నాడు. అంటే తెల్లవారక ముందే నా చేత ఓదార్పు మాటలు ఆమె చేత వినబడాలే అనేది. అనేన రాత్రి శేషేణ యది నా శ్వాస్యతే మయా సర్వదా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం రామశ్చ యది పృచ్ఛేన్మాం కిం మాం సీతా బ్రవీద్వచః కిమహం తం ప్రతిబ్రూయాత్ అసంభాష్య సుమధ్యమం. కాబట్టి అక్కడ రాముడు కూడా నేను వెంటనే వెళ్ళగానే రాముడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటిది? సీతమ్మ ఏమన్నది అనేటువంటి ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఈ సీతాదేవితో మాట్లాడకుండా వెళ్ళడం సమంజసం కాదు. ఈమె యొక్క సందేశాన్ని కూడా నేను రాముడికి చేరేయాలి. కాబట్టి ఖచ్చితంగా నేను అమ్మవారితో మాట్లాడవలసిందే సీతమ్మతో. రామస్యది పృచ్ఛేమాం అంటే నా చేత రాముడు ప్రశ్నింపబడితే, అంటే రాముడి చేత నేను ప్రశ్నింపబడితే నేను ఏం సమాధానం చెప్పాలి? సీతమ్మ ఏ విధంగా ఉంది, సీతమ్మ ఏం మాట్లాడింది, సీతమ్మ ఏం చెప్పింది అంటే ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ కిమాం సీతా బ్రవీద్వచః కిమహం తం ప్రతిబ్రూయాద్ అసంభాష్య సుమధ్యమం. చక్కని సౌందర్యము, చక్కని నడుము సౌందర్యం ఉన్నటువంటి ఆ సీతాదేవి ఏం చెప్పింది హనుమ అనేటువంటి ప్రశ్న అడిగితే నేనేం చెప్పాలి? సీత సందేశరహితం మాం మిత స్వరయాంగతం నిర్దహేదపి కాకుస్థః క్రుద్ధ స్త్రీవేణ చక్షుష. కాబట్టి నేను సీతను చూశాను వచ్చాను అని చెప్తే ఆ రాముని యొక్క ఆగ్రహానికి నేను దహింపబడతానేమో. కాబట్టి అది యుక్తం కాదు. నేను సీతాదేవిని ఓదార్చి సీతాదేవి యొక్క సందేశాన్ని తీసుకొని రాముడికి చెప్తేనే నేను బతకగలను, రాముని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండగలను అనుకుంటున్నాడు హనుమంతుడు. సీతా సందేశరహితం మాం మితస్త్వరయా గతం నిర్దహేదపి కాకుస్థః క్రుద్ధ స్త్రీవేణ చక్షుష. ఆయన కంటి యొక్క తాపానికి ఆగ్రహానికి నేను గురికాక తప్పదు. కాబట్టి యది చోద్యోజయిష్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థమాగమం తస్య ససైన్యస్య భవిష్యతి. శ్రీరాముని కారణంగా సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత ప్రేరేపింపబడి సీతాదేవి ప్రాణాలతో ఉంది కాబట్టి ఉండిపోవడం వలన అప్పుడు ఆ రాముడు సుగ్రీవుని యొక్క సైన్యంతో సహా రావడం ఏదైతే ఉందో అది వ్యర్థం కాకుండా పోతుంది. అంటే సందేశాన్ని తీసుకొని వెళ్తేనే అప్పుడు వ్యర్థం కాకుండా ఉంటుంది. అంటే రాముడు వస్తాడు, రావణాసుర సంహారం జరుగుతుంది, సీతాదేవిని తిరిగి తాను పొందగలుగుతాడు అనుకుంటున్నాడు హనుమంతుడు. యది చోద్యోజయిష్యామి భర్తారం రామకారణాత్ వ్యర్థమాగమనంతస్య ససైన్యస్య భవిష్యతి. భవిష్యకాలంలో సైన్యంతో సహా ఆ సుగ్రీవునితో ఒక రాగా వ్యర్థం కాకుండా ఉండాలి అంటే అనుకుంటూ అంతరం త్వహం ఆసాద్య రాక్షసీనాం మిహ స్థితః శనైర్వాశ్వాసయాస్యామి సంతాప బహుళాం ఇమాం. కాబట్టి ఎప్పుడైతే ఈ రాక్షసులు సీతాదేవికి దూరంగా వెళ్తారో అప్పుడు నేను సీతాదేవి ముందర ప్రత్యక్షమై రాముని యొక్క సందేశాన్ని వినిపించాల్సినటువంటి బాధ్యత నాది అనుకుంటున్నాడు. అంతరం త్వహం ఆసాద్య రాక్షసీనాం మిహ స్థితః శనైర్వాశ్వాసయిష్యామి. మెల్లిగా నెమ్మదిగా ఓపికగా ఆమెకు తగినట్టుగా శనైహి అనుకుంటున్నాడు. శనైహి ఆశ్వాసయిష్యామి అంటే నా గురించి నేను పరిచయం చేసుకోవాలి, చెప్పుకోవాలి. సంతాప బహుళాం ఇమాం ఆమెను ఓదార్చవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అనుకుంటున్నాడు. అహం త్వతితమశ్చైవ వానరశ్చ విశేషతః వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతం. ఇప్పుడు ప్రస్తుతం నేను సూక్ష్మ శరీరంతో ఉన్నాను,
హనుమత్ స్వరూపంతో ఉన్నా కానీ సూక్ష్మ శరీరంతో ఉన్నాను. ఇంకా మిక్కిలి నేను వా నరుడను, నేను మనుషుని కాదు. ఆమె నన్ను నమ్మగా నేను ప్రవర్తించాలి. ఇప్పుడు నేనేం చేయాలి, ఏ భాషలో మాట్లాడాలి అని ఒక నిర్ణయానికి వస్తున్నాడు. ఇప్పుడు నేను మంచి సంస్కృత భాషను మాట్లాడాలి, ఆమెకు అర్థమయ్యే విధంగా మా భాషలో మాట్లాడాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ వానరులు మాట్లాడేటువంటి భాష వేరు, నరులు మాట్లాడేటువంటి భాష వేరు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అవగతం అవుతుంది ఈ మాట ద్వారా. చూడండి, అహం ప్రతిదమశ్చైవ వానరశ్చ విశేషతః వాచం చోదాహరిష్యామి పానుషీమిహ సంస్కృతం. అంటే వాల్మీకి కాలంలో మనుషులంతా మాట్లాడే భాష ఏది? త్రేతాయుగంలో అంటే మనుషులు మాట్లాడే భాష సంస్కృతమే అనేటువంటి ఇక్కడ నిర్ణయం జరుగుతుంది. ఇక్కడ అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకు వాడుక భాష ఏదయ్యా, రాముడు మాట్లాడే భాష ఏదయ్యా, ఆనాటి కాలంలో ఋషులు మునులు మనుష్యులు మాట్లాడేటువంటి భాష ఏదయ్యా అంటే సంస్కృతము అనేది మనకు ఒక ప్రమాణం దొరుకుతుంది రామాయణం ద్వారా. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకుంటాం, తెలుగు రాష్ట్రాలలో, తమిళనాడులో తమిళ మాట్లాడుకుంటున్నారు, కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాష మాట్లాడుకుంటున్నారు, కేరళలో మలయాళ భాష మాట్లాడుకుంటున్నారు, మధ్యప్రదేశ్లో ఈ ఉత్తర భాగంలో అంతా హిందీ భాగంలో మరాఠీ అనో ఇంకో రాజస్థానీ భాషనో గుజరాతీ భాషను మాట్లాడుకుంటున్నారు. ఈ మన భారతదేశంలోని సనాతనంలోని ఇన్ని భాషలు ఉన్నాయి. మరి ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి భాష ఏది అంటే ఒక ప్రశ్న వస్తే ఆ భాష ఏంటిది అంటే అప్పుడు మాట్లాడే భాష అంతా కూడా సంస్కృత భాషనే. కాబట్టి హనుమంతుడు చెప్తున్నాడు, నేను సంస్కృతంలో మాట్లాడితే సీతాదేవికి అర్థమవుతుంది అనుకుంటున్నాడు. అంటే ఎన్ని భాషల మీద ప్రావీణ్యం ఉందో హనుమంతుడికి తెలుస్తుంది. ఇక్కడ మనకు వానరులు మాట్లాడేటువంటి భాష వేరు, మనుషులు మాట్లాడేటువంటి భాష వేరు. కాబట్టి నేను వానర భాషలో మాట్లాడినట్టే ఆమెకి దీని అర్థం కాదు, పైగా కార్యం చెడిపోతుంది, నన్ను అనుమానించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను సంస్కృతంలోనే మాట్లాడాలి, మనుషులు మాట్లాడేటువంటి భాషలోనే మాట్లాడాలి అని చెప్పి హనుమంతుడు ఒక భాషకు నిర్ణయించాడు. ఫస్ట్ ఏ విధంగా మాట్లాడాలంటే, ఏ భాషలో మాట్లాడాలంటే సంస్కృతం ఇవా అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అహం పతితమశ్చైవ వానరశ్చ విశేషతః వాచం చోదాహరిష్యామి మానుషీమిహ సంస్కృతం. ఇంకా యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం. బ్రాహ్మణుల యొక్క భాష కూడా దేవ భాషనే అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక శ్లోకంలో వాల్మీకి మహర్షి హనుమంతుడి చేత ఏమంటున్నాడు, యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం. ద్విజాతులు ఎవరు అంటే, ద్విజులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. అంటే రెండవ జన్మ కలవారు, ఉపనయన సంస్కారం చేత రెండవ జన్మ పొందినటువంటి వాళ్ళు ద్విజులు బ్రాహ్మణులు అంటున్నారు. వాళ్ళు మాట్లాడే భాష ఏది? సంస్కృత భాష అని చెప్పి చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతం రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి. లేకపోతే నేను సంస్కృతంలో మాట్లాడకపోతే రావణాసురుడే ఈ మాయ రూపంలో వచ్చినాడు అటువంటి సీతాదేవి భీతురాలయ్యేటువంటి ప్రమాదం ఉంది, భయపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నాకు సీతాదేవికి యోగ్యమైనటువంటి భాష ఏదయ్యా అని నిర్ణయం చేస్తున్నాడు హనుమంతుడు, సంస్కృత భాషనే అని. వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం. కాబట్టి విశేషంగా వానరులు మాట్లాడే భాష ఇక్కడ నేను మాట్లాడడం సమంజసం కాదు. ఏ భాష మాట్లాడవలనో చెప్తున్నాడు, ఏ భాష మాట్లాడకూడదో కూడా చెప్తున్నాడు. ఇక అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వయితుం శక్య నాన్యధేయమనిందిత. ఇంకా ఆ సంస్కృత భాషలో కూడా రెండు స్థాయిలు ఉంటాయి. ఒకటి వ్యవహార భాష, రెండవది గ్రాంధిక భాష. అంటే ఏ భాషలో మాట్లాడితే పిల్లవాడికి చక్కగా అర్థమవుతుందో దాన్ని పలుకుబడి భాష అంటారు. అంటే నిత్య వ్యవహారంలో మాట్లాడేటువంటి భాష. అమ్మ నాన్న ఏ స్థాయిలో మాట్లాడతారు, అన్నా చెల్లి ఏ విధంగా స్థాయిలో మాట్లాడతారు,
ఏ భాష మాట్లాడతారో ఆ భాష, అంటే కుటుంబ భాష. అది సంస్కృత భాష అయినా కానీ తెలుగు భాష అయినా కానీ స్థాయిని బట్టి మాట్లాడాల్సి ఉంటుంది అని ఇక్కడ నిర్ణయం చేస్తున్నాడు. అర్థవంతమైన మనుషులు మాట్లాడేటువంటి భాషనే మాట్లాడాలి తప్ప నాకు పాండిత్యం ఉంది కదా అని చెప్పి నా గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకు? నేను చెప్పేటువంటి విషయం ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి, అవగాహన కావాలి, దానికి ఆ వ్యక్తి స్పందించగలగాలి. కాబట్టి నా పాండిత్యం అక్కడ పనికిరాదు అనుకుంటున్నాడు హనుమంతుడు. అవశ్యం ఏవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వయితుం శక్య నాణ్యధేయమనిందిత. కాబట్టి ఆమెకు తగినటువంటి భాషలోనే ఆ స్థాయిలోనే నేను మాట్లాడాలి, ఆ విధంగా ఓదార్చాలి, అంతకు తప్ప వేరేది కాదు అనుకుంటూ సేయం ఆలోక్యమే రూపం జానకి భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి. కాబట్టి ఇంకో ప్రమాదం కూడా ఉంది. నేను రూపానికి ఎట్లా ఉన్నాను? కోతి రూపంలో ఉన్నాను, వానర రూపంలో ఉన్నాను. మరి వానరుడై ఉండి నేను మనుష్య భాషలో మాట్లాడితే అది కూడా ఒక ప్రమాదమేమో. ఇక్కడ పరిపరి మొట్టమొదటి చెప్పిన రెండో శ్లోకం చెప్పినాడు, పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు, చింతయామాసహో అని చెప్పి. అంటే నేను ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాంట్లో ఇక్కడ నేను వానరుణ్ణి, నేను ఆమె తగినటువంటి మానవ భాషలో మాట్లాడితే కూడా ఆమె సందేహించేటువంటి ప్రమాదం ఉంది. వానరుడు ఈయన రాక్షసుడేమో ఈ వాన రూపంలో వచ్చిండేటువంటి శంకించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా భయపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తతో జాత పరిస్త్రాస శబ్దం కుర్యాన్ మనస్విని జానమాన విశాలాక్షి రావణం కామరూపిణం. రావణునికి కామరూపిణి శక్తి ఉంది. అంటే ఏ రూపంలో అంటే ఏ ఆకారంలో అంటే ఆ ఆకారంలోకి మార్చగల, క్షణంలో రాగల శక్తి ఉంటుంది రాక్షసులకు. అందులో ఈ రావణాసునికి కామరూప విద్య తెలుసు, ఆ మంత్రశక్తి ఉంది. కాబట్టి ఆ సీతమ్మ యొక్క ఆలోచన భావము ఈ రావణాసురైనటువంటి పరిస్థితి వస్తే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి సీతయాచ కృతే శబ్దే సహసా రాక్షసీగణ నానా ప్రవహరణో ఘోరం సమేయ దంతకోపమః. ఆ విధమైనటువంటి భయ విహ్వరులైన సీత గట్టిగా అరిస్తే ఈ రాక్షసులంతా కూడా నా మీద పడేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే నన్ను రాక్షసులు గుర్తిస్తారో కార్యమంతా కూడా భంగమైపోతుంది, ఈ విషయం అంతా కూడా రావణాసురుడి దాకా చేరుతుంది. కాబట్టి నేను ఏ విధంగా మాట్లాడాలో అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననాః వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలం. ఆ విధంగా రాక్షసుల చేత నేను గుర్తింపబడితే వాళ్ళను వధించాల్సి వస్తుంది. నేను వధించిన విషయం వధించడమే జరిగితే ఈ విషయం మొత్తం లంకాపట్టణం అంతా తెలిసిపోతుంది, రావణాసురుడికి తెలిసిపోతుంది. ఆ విధంగా జరగకూడదు అనుకుంటున్నాడు. రాక్షసులు నన్ను చంపేటువంటి అవకాశం ఉంది, లేదా నేను రాక్షసులను చంపే అవకాశం ఉంటుంది. ఇక్కడ యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననాః వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలం అంటూ గృహ్య శాఖాపశాఖాశ్చ స్కంధాంశ్చోత్తమ శాఖినాం దృష్ట్వా విపరిధావంతం భవేయుర్భయశంకితాః. కాబట్టి ఒకవేళ నన్ను చూస్తే నన్ను పట్టుకునే శక్తి అయితే వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నాకు ఈ వాన రూపం లోపల ఈ చెట్లను కొమ్మలను దుంకుంటూ నేను ఆ అడవి అంతా కూడా ఆ అశోకవనం అంతా తిరుగుతాను, కానీ వాళ్ళ చేతికి చిక్కే ప్రమాదం లేదు. కానీ వాళ్ళు భయపడతారు, సీతాదేవి భయపడుతుంది. ఎవరో కొత్త వచ్చాడు, లంకలో తిరుగుతూ ఉన్నాడు, శాఖల మీద చెట్ల మీద కొమ్మల మీద ఎగురుతూ ఉన్నాడు, దొక్కుతున్నాడు అనేటువంటి విషయము అక్కడికి దాకా వెళ్తుంది. మమ రూపంచ సంప్రేక్ష్య వనే విచరతో మహద్ రాక్షస్యో భయ విత్రస్త భవేయుర్వికృతాననాః. ఒకవేళ ఈ చిన్న రూపం వదిలిపెట్టి నేను సామాన్య రూపం పెద్ద రూపానికి వచ్చినట్టయితే కూడా ఆ రాక్షసులు నన్ను చూసి భయపడి
వాళ్ళు పారిపోయేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు పారిపోతూ కూడా ఏం చేస్తారు, ఇంకా తతః కుర్యుస్సమాహ్వానం రాక్షస్యో రాక్షసామపి రాక్షసేంద్ర నియుక్తానాం రాక్షసేంద్ర నివేశనే. వాళ్ళు ఊరుకుంటారా? ఆ రాక్షసుల చేత నియమబడినటువంటి, రావణి చేత నియమబడినటువంటి రాక్షసుల శ్రేష్ఠులందరూ కూడా ఈ విషయం వీళ్ళందరూ కూడా తెలియజేస్తారు. ఎవరో వానరుడు వచ్చాడు, ఈ అశోకవనంలో తిరుగుతూ ఉన్నాడు అని చెప్పే విషయము రావణాసుడికి తెలియజేస్తాడు. కాబట్టి తే శూలశక్తిర్నిశ్రింశ వివిధాయుధ పాణయ ఆపతేయుర్విమర్దేస్మిన్ వేగే నోద్విగ్నకారిణ. వాళ్ళు ఊరుకుంటారా? ఏదో ప్రమాదం వచ్చింది లంకకు, అశోకవనానికి అని వాళ్ళందరూ కూడా ఆయుధాలు పట్టుకొని నా పైన యుద్ధం చేయడానికి వాళ్ళంతా కూడా బయలుదేరేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సమృద్ధస్థైస్తు పరితో విధమన్ రక్షసాంబలం శక్నుయాం నతు సంప్రాప్తుం పరం పారం మహోదదే. ఆ విధంగా రాక్షసుల చేత అన్ని దిక్కుల నుంచి అడ్డగింపబడగా నేను వాళ్ళ మధ్యలో చిక్కుకొని నేను ఊరుకుంటానా? ఆ రాక్షసునంతా కూడా నేను సంహరిస్తూ ఉంటాను. కాబట్టి ఈ మహాసముద్రం యొక్క అవతల లోపల బయటకు వెళ్ళడానికి సమర్థుణ్ణి కాకుండా పోతానేమో అటువంటి శంక ఏర్పడుతుంది. అంటే ఈ వీళ్ళ మధ్య చిక్కుకొని బంధింపబడి ఉండి నేను నా కార్యాన్ని నేనే విఫలం చేసుకునేవాడిని అవుతాను. మళ్ళీ నేను సముద్రాన్ని దాటి ఈ సీతమ్మ జాడ గురించి, సీతమ్మ సందేశాన్ని రాముడికి తెలిసేటువంటి అవకాశం నేనే కోల్పోతానేమో. కాబట్టి నేను ఇంకా సంయమనం పాటించాలి, సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి తప్ప నేను తొందరపడకూడదు అనుకుంటున్నాడు హనుమంతుడు. అంటే కార్య సాధన కోసము మనం ఎంతైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో భాగంగా కార్య వైఫల్యానికి కారణాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశోధన చేసుకొని, కార్యం వైఫల్యం కాకుండా ఏవైతే అవరోధాలు ఉన్నాయో ఆ అవరోధాలంటే మెల్లమెల్లిగా నివారించుకుంటూ పోతూ ఉంటే కార్య సాధన అవుతుంది. అప్పుడే సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటిది మనకు నిశ్చయం అవుతుంది. అట్లా మాం వా గృహీరాప్లుచ్య బహవ శీఘ్రకారిణః సాధ్యం చ గృహీతార్థం మమ చ గ్రహణం భవేత్. వెంటనే ఆ రాక్షసులంతా కూడా నా మీద పడి యుద్ధం చేసి నన్ను బంధించి నన్ను పట్టుకుంటారేమో. కాబట్టి ఈ సీతమ్మ రాముడి యొక్క సందేశాన్ని వినేటువంటి అవకాశం నా అంతలో నేనే పోగొట్టుకునేటువంటి విధానం అవుతుంది. కాబట్టి రావణాసురుడు రాక్షసుల చేత నేను బంధింపబడతాను. కాబట్టి రాముని యొక్క సందేశాన్ని వినిపించేటువంటి అవకాశం కోల్పోతాను. కనుక హింసాభిరుచయో హింస్యు ఇమాం వా జనకాత్మజాం విపన్నం స్యాత్ తతః కార్యం రామసుగ్రీవయోరిదం. అందులో ఈ రాక్షసులైనటువంటి వాళ్ళు దేనికి ప్రియత్వం చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు? కొట్లాడలేందు, యుద్ధం నందు, హింసించేందు వాళ్లకు ఇంట్రెస్ట్ ఎక్కువ, శ్రద్ధ ఎక్కువ, భక్తి ఎక్కువ రాక్షసుల సమూహం. కాబట్టి రామ సుగ్రీవులైతే కార్యం నా మీద వేసిందో ఆ సుగ్రీవ కార్యము రామకార్యం చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఉద్దేశే నష్టమార్గేస్మిన్ రాక్షసైర్ పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకి. అందులో ఈ లంక పట్టణం ఎటువంటిది? మార్గం లేనటువంటి పట్టణం ఇది. చుట్టూ సముద్రమే, మధ్యలో ఇది ద్వీపము. కాబట్టి మార్గం లేనటువంటి స్థలంలో, రాక్షసుల చేత ఆవరింపడినటువంటి స్థలంలో నంబర్ 1 ఏంటిది? ఈ లంకకు రావడానికి అసలు మార్గమే లేదు, మొత్తం చుట్టూ నీళ్లే. రెండవది, ఈ లంకాపట్టణం అంతా ఎవరితో ఆవరింపబడి ఉంది? రాక్షస శ్రేష్ఠుల చేత ఆవరింపబడి ఉంది. రహస్యంగా ఉన్నటువంటి ఈ స్థలము లోపల ఈ సీతమ్మ విలపిస్తూ ఉంది కాబట్టి, నివసిస్తూ ఉంది కాబట్టి విషస్తేవా గృహిస్తేవా రక్షోభిర్మయి సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సహాయం కార్య సాధనే. ఈ రాక్షసుల చేత యుద్ధమునందు వధింపబడ్డా, పట్టుకొనబడ్డా
శ్రీరాముని యొక్క కార్యం ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఇంకొక వ్యక్తి వచ్చి సహాయపడతాడు అనేటువంటి అవకాశం లేదు కాబట్టి, ఇంకో వ్యక్తి నాతో పాటుగా లేడు కాబట్టి, సాధించాల్సినటువంటి వ్యక్తిని నేనొక్కడనే కాబట్టి కార్యం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అనుకుంటున్నాడు. విశస్తేవ గృహీతేవ రక్షోభిర్మయి సంయుగే నాణ్యం పశ్యామి రామస్య సహాయం కార్య సాధనే. ఇంకో సహాయం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా నేను లేను కాబట్టి విమృశంశ్చ న పశ్యామి యోహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. ఈ రాక్షసుల చేత ఒకవేళ కాదేమో కానీ ఆత్మ బలము ఆత్మవిశ్వాసం ఉండవలసిందే కానీ ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటిది కూడా ఇక్కడ మనకు హనుమంతుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి విమృశంశ్చ న పశ్యామి యోహతే మయి వానరః శతయోజన విస్తీర్ణం లంఘయేత మహోదధిం. నేను ఒకవేళ నా శక్తి సామర్థ్యాలు వాళ్లకు ఎదిరించేటువంటి లేకపోతే, వాళ్ళ చేత బంధింపబడితే, వాళ్ళ చేత నేను సంహరింపబడితే ఈ 100 యోజనాల విస్తీర్ణం గల ఈ సముద్రాన్ని దాటినటువంటి పని ఏదైతే ఉందో, సాధించినటువంటి ఈ పని అయితే ఉందో అదంతా కూడా వ్యర్థమైనట్టే కదా. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకుంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాడు. అంటే కార్యభంగం కాకుండా చూసుకోవాల్సినటువంటిది నా మీద ఉన్నది అని చెప్పి తన బాధ్యతను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు హనుమ. కామం హంతుం సమర్థోస్మి సహస్రాణ్యపి రక్షసాం నతు శక్ష్యామి సంప్రాప్తుం పరంపారం మహోదధే. ఇంకొకటి, నా శక్తి సామర్థ్యాల వల్ల ఈ రాక్షసులను నేను సంహరించవచ్చు, కానీ ఒకవేళ నేను నా శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే ఇంకో వ్యక్తి ఈ 100 యోజనాల విస్తీర్ణాన్ని దాటగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు కాబట్టి, నేను ఒక్కడే దానికి సమర్థుణ్ణి కాబట్టి ఒకవేళ వాళ్ళ చేత బంధింపబడితే నేను ఈ మళ్ళీ తిరిగి 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని దాటి రాముడి దగ్గరికి వెళ్ళి సీత యొక్క సందేశాన్ని చెప్పాలి కాబట్టి నేను రక్షింపబడాలి అనుకుంటున్నాడు హనుమ. అసత్యాని జయుద్ధాని సంశయో మే న రోచతే కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞ సంశయం. ఇక్కడ సంశయం చూడండి, మనిషి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయం ఈ రామాయణంలో ఈ సుందరకాండలో ఇక్కడ కార్యసాధకుడు ఉన్నటువంటి లక్షణాలలో హనుమ తెలియజేస్తున్నాడు. ఏదైతే సంశయం అనిపిస్తుందో ఆ సంశయం ఉన్నటువంటి కార్యాన్ని చేయకూడదు అని నిర్ణయిస్తూ అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయం. యుద్ధములు అసత్యాలు కూడా, అంటే యుద్ధాలు అసత్యాలు అంటే ఏంటిది, ఇక్కడ యుద్ధం చేయకుండా ఉండితేనే చాలా శ్రేష్టము. అంటే యుద్ధం వల్ల హింస జరుగుతుంది, ప్రాణనష్టం జరుగుతుంది, ధననష్టం జరుగుతుంది. కాబట్టి హింస ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటిది కాదు, యుద్ధం శ్రేష్టమైనటువంటిది కాదు. కానీ ఇక్కడ ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే నేను గెలుస్తానా గెలవనా అనేటువంటి సంశయం. కాబట్టి ఏదైతే సంశయం కలుగుతుందో ఆ సంశయం ఉన్నటువంటి కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదు అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఎవడు కూడా అటువంటి పని చేయడు. ఇది నేను సాధించగలను, ఇది చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది అనేటువంటి దృఢత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో, విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు చేయాలి పని తప్ప సందేహాస్పదమైనటువంటి పనిని ఎప్పుడు కూడా చేయకూడదు అనేటువంటిది శాస్త్ర నిర్ణయం. కాబట్టి బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా అటువంటి పని చేయడు. కాబట్టి ప్రాణత్యాగశ్చ వైదేహ్య భవేదనభిభాషణే ఏష దోషో మహాన్ హిస్య మమ సీతాభిభాషణే. నేను ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటిది అంటే
నా గురించి నేను సీతమ్మ దగ్గర చెప్పుకోవడం, సీతమ్మను ఓదార్చడం, ఇది నా ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ఈ కర్తవ్యాన్ని నేను నిర్వహించకపోతే, అంటే సీతాదేవికి నా పరిచయం చేసుకొని రాముడి యొక్క సందేశాన్ని ఇవ్వకపోతే ఆమె ప్రాణత్యాగం చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అది నా చేత చేయబడేటువంటి మహాదోషంగా పరిగణింపబడుతుంది. ఆ దోషాన్ని నేను చేయకుండా ఉండాలి అంటూ భూతాశ్చార్ధా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమస్సూర్యోదయే యథా అని అనుకుంటూ, సిద్ధమైనటువంటి కార్యాలు అంటే ఏంటిది, నెరవేర్చుటకు తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదంటే బేరీజ్ వేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎస్ ఇది నేను చేయగలను అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి పనిని మాత్రమే చేయాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా కానీ కార్యాకార్య విచక్షణ ఉండాలి అని చెప్పుకుంటూ, అటువంటి అవివేకి అయినటువంటి పనిని నేను చేయకూడదు, అవివేకి చేసేటువంటి పనులు నేను చేయకూడదు అనుకుంటున్నాడు హనుమంతుడు. భూతాశ్చార్ధా వినశ్యంతి దేశకాల విరోధితాః విక్లబం దూతమాసాద్య తమస్సూర్యోదయే యథా అంటే సూర్యోదయము ఏదైతే అనుకుంటున్నామో అది ఏం చేయాలి, చీకటిని నశింప చేయాలి తప్ప, అంటే కార్యం ఏదైతే ఉందో కార్య సాఫల్యతను చేకూర్చాలే తప్ప విరుద్ధంగా తద్విరోధంగా ఏది కూడా జరగకూడదు అని చెప్పుకుంటూ, అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూత పండిత మానినః. అటువంటి వాడే దూత, అటువంటి దూతనే పండితుడు, పండితుడైనటువంటి వాడే దూత కావాలి అని చెప్పి ఇక్కడ వాల్మీకి మహర్షి పండితుని యొక్క లక్షణాలను చెప్తున్నాడు. చూడండి, అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూత పండిత మానినః. యజమాని తన దూతను ఎటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి, తెలివి లేనటువంటి వాడిన సమర్థుణ్ణ అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే తెలివి తక్కువ వాడిని దూతగా సెలెక్ట్ చేసుకుంటే, నిర్ణయించుకుంటే ఆ కార్యం విఫలమవుతుంది. కాబట్టి కార్యాకార్య విచక్షణ కలగాలి. అంటే కార్యం చేస్తే అది విజయం పొందబడుతుందా పొందబడదా అనేటువంటి విచక్షణకు లోనై ఆలోచన చేసి చేయకపోతే శోభించదు అంటూ, చాలామంది మేము పండితులము అనుకుంటారు. కానీ ఆ పండితులైనటువంటి వాళ్ళు కార్యాన్ని చెడగొట్టకుండా ఉండేటువంటి వాళ్లే నిజమైనటువంటి పండితులు అవుతారు, నిజమైనటువంటి దూతలు అవుతారు అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండిత మానినః. ఇంకా న వినశ్యేద్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథన్ను న వృథా భవేత్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్యం చెడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది, చెడకూడదు అని తనను తానే ఒకసారి చెప్పుకుంటే ఏమని, నాలో అటువంటి బుద్ధిహీనత కలవకుండుగాక అని చెప్పుకుంటూ, ఏ విధంగానూ అటువంటి బుద్ధిహీనత కలవకూడదు అనుకుంటూ, ఎందుకు ఎంత విచక్షణతోని, ఎంత ధైర్యంతోని, ఎంత సాహసంతోని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వాటన్నిటి కూడా తొలగించుకుంటూ నేను ఈ సముద్ర లంఘనం చేశానో అటువంటి ఆ సముద్ర లంఘనము వ్యర్థం కాకూడదు అంటూ అటువంటి కార్యాన్నే నేను నిర్ణయించుకోవాలని చెప్పి తనను తాను చేసుకుంటున్నాడు హనుమంతుడు. కథన్ను కలు వాక్యం మే శృణుయాం నో ద్విజేతవా ఇది సంచించ హనుమాం చకారమతిమాన్మతిం. కాబట్టి నేను ఏ మాటలను మాట్లాడితే సీతాదేవి వినగలదు. ఇప్పుడు ఆమెను నేను రెడీ చేయాలి,
నా మాటలు వినడానికి అనుగుణంగా నేను ఏ విధంగా మాట్లాడితే ఆమె వింటది, శ్రద్ధగా వింటది, ఆసక్తిగా వింటది అనేటువంటి ఆలోచన చేయాలి. ప్లస్ నేను మాట్లాడినప్పుడు ఆమె విఫలురాలు కావద్దు, భయానికి లోను కాకూడదు, ఆ జాగ్రత్తలు పాటించాలి అంటూ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? రామక్లిష్ట కర్మాణం స్వబంధు మనుకీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధు గతమానస. ఇక్కడ ఒక నిర్ణయానికి వస్తున్నాడు. ఎస్, సీతాదేవి నా మాటలు ఎప్పుడు జాగ్రత్తగా వినగలదు అంటే రాముని యొక్క మాటలు మాట్లాడితే, రాముని గురించి మాట్లాడితే, రాముని గురించి కీర్తన చేస్తే, రాముని గురించి పాడితే ఆమె శ్రద్ధగా వినగలదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు హనుమంతుడు. రామం అక్లిష్ట కర్మాణం స్వబంధు మనుకీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధు గతమానసం. కాబట్టి నేనేం చేయాలి? రాముడి గురించి మాట్లాడాలి, లక్ష్మణుడి గురించి మాట్లాడాలి, కౌసల్య గురించి మాట్లాడాలి, దశరథుడి గురించి మాట్లాడాలి. ఇవి మాట్లాడినట్టయితే ఆమెకు నా మాటల యందు ఆసక్తి పెరుగుతుంది, వినేటువంటి శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్. అటువంటి మాటలు నేను సమర్పిస్తాను, మాట్లాడతాను అనుకుంటున్నాను. ఎటువంటి మాటలను? ఇక్ష్వాకు మహారాజులలో గొప్పవాడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి విదితాత్ముడు ఎవరైతే ఉన్నారో, అది రాముడికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే శుభప్రదములైతే ఉన్నాయో, ఏవైతే ధర్మబద్ధమైనటువంటి మాటలు ఉన్నాయో, రాముడు ఆచరించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ పనులన్నింటి కూడా, ఆ మాటలన్నింటి కూడా గుర్తు చేస్తూ నేను మాట్లాడుతాను అని మధురంగా మాట్లాడతాను. ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్. ఇక్కడ సమర్పణ చేస్తున్నాడు, సమర్పణ చేస్తాను అంటున్నాడు. సమర్పణ చేయడం వేరు, ఇవ్వడం వేరు. గివింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్మిషన్. ఇక్కడ నేను చేయాల్సింది ఏంటిది? సబ్మిట్ చేయాలి, సమర్పణ చేయాలి అనుకుంటున్నాడు హనుమంతుడు. శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరిం శ్రద్ధాస్యతి యథాహీయం తథా సర్వం సమాదధే. కాబట్టి ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరాముని యొక్క గుణగణాలను, అతని యొక్క ధర్మ నిరతిని, ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలను గురించి నేను తప్పకుండా కీర్తన చేయాలి అనేటువంటి ఇంకో నిర్ణయానికి వచ్చాడు. మాట్లాడడం వేరు, కీర్తన చేయడం వేరు, పాట పాడడం. చూడండి, ఇక్ష్వాకూణాం వరిష్ఠస్య రామస్య విదితాత్మనః శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పణం అంటూ శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరం శ్రద్ధాస్యతి యథాహీయం తథా సర్వం సమాదధే. శుభప్రదములైన, ధర్మబద్ధములైనటువంటి, కీర్తివంతములైనటువంటి ఆ రాముడి యొక్క గుణగణాలను నేను కీర్తిస్తాను, మధురమైనటువంటి మాటల ద్వారా నేను పాడుతాను అని ఈ వాల్మీకి మహర్షి ఈ 30 సర్గను పూర్తి చేస్తూ, ఇది స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదామవేక్షమాణః మధురమభిధతం జగాధవాక్యం ధ్రుమ విటపాంతరమాస్థితో హనుమాన్. ఇది స బహువిధం, నానా విధాలుగా పరిణామాలను ఊహిస్తూ విశ్లేషిస్తూ చెప్పినటువంటి ఈ హనుమంతుని యొక్క ఆత్మ విశ్లేషణ, తన యొక్క శక్తి సామర్థ్యాల గురించి, తాను చేసినటువంటి పని గురించి చెప్పుకుంటూ, ఇది స బహువిధం మహానుభావో, అందుకోసం వాల్మీకి మహర్షి హనుమంతుడిని మహానుభావుడు అంటున్నాడు. ఎవరిని మహానుభావులు అంటాము? జ్ఞాత విచక్షణ, అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు, ఏ స్థాయిలో చేయాలి, ఏ స్థాయిలో చేయకూడదు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ ఉన్నటువంటి, కార్య సాఫల్యతకు వ్యతిరేకంగా ఉన్నటువంటి, విరోధంగా ఉన్నటువంటి వాటిని ఏ విధంగా తొలగించుకుంటూ పోతాడో,
కార్యసాధన కోసం తాను ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తులను మహానుభావులు అంటాం. తర్వాత స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదాం అవేక్షమాణః. చెట్టు కొమ్మల మధ్య ఉన్నటువంటి వాడు, శాఖల సందులో ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ హనుమంతుడు జగద్భర్త అయినటువంటి ఆ శ్రీరాముడిని ఒకసారి మనసులో స్మరించుకొని ఆ రాముని యొక్క ధర్మపతి సీతమ్మను దర్శనం చేసుకొని ఒకసారి ఆమెను చూస్తూ మధురమైనది అంటే నెమ్మదిగా, అందంగా, నమ్రతగా, వినయంతో సత్యమైనటువంటి దాన్నే, ఇంకోటి ఏదైనా కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు అది సత్యమైనప్పటికీ, చెప్పాల్సినటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చినప్పటికీ ఏ విధంగా చెప్పాలి? వినయంగా చెప్పాలి, సత్యమైంది మాత్రమే చెప్పాలి అని చెప్తూ సత్యం కాని విషయాన్ని ఇక్కడ చెబుతాను అనుకుంటూ ఇది స బహువిధం మహానుభావో జగతిపతే ప్రమదాం అవేక్షమాణః మధురమవితథం జగాధవాక్యం ధ్రుమ విటపాంతరమాస్థితో హనుమాన్. ఆ వృక్షం యొక్క శాఖలో రహస్యంగా ఉన్నటువంటి హనుమంతుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటూ ఆమెతో వినయంగా మాట్లాడతాను, నమ్రతగా మాట్లాడతాను, విధేయతో మాట్లాడతాను, సత్యమే మాట్లాడతాను. ఎవరి గురించి మాట్లాడతాను? రామచంద్రుని యొక్క వంశం గురించి, ఇక్ష్వాకు వంశం గురించే మాట్లాడతాను అనుకుంటూ ఈ సర్గను పూర్తి చేస్తున్నాడు. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరేణం జహి రావణిం. ఓం శ్రీం రామ రామాయ నమః. ఓం స్వస్తి. Yeah.